హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పింఛన్ల అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలను ముమ్మరం చేసింది. అనారోగ్య కేటగిరీలో తనిఖీలను పూర్తి చేశారు. ఇక ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారికి అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. దివ్యాంగ కేటగిరీలో కాళ్ళు, చేతులు దెబ్బతినడంతో పాటుగా అంధత్వం, వినికిడి లోపం ఉన్నవారికి ప్రభుత్వం 6,000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు, ఆసుపత్రుల పేర్ల తేదీల వారీగా పింఛన్దారులకు ఎంపీడీఓలు సమాచారం పంపిస్తున్నారు. ఇక ఈ వారంలో కానీ లేకపోతే వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 700 మెడికల్ టీంల ద్వారా పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల్లో 40% వరకు అనర్హులు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. గతంలో కొందరు వైద్యుల ద్వారా కాళ్ళు, చేతులు వంకర లేకున్నా, వినికిడి లోపం లేకున్నా ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాలు పొంది పింఛన్ తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇక దీంతో ప్రభుత్వం పింఛన్ల తనిఖీ చేపట్టారు. అనర్హుల ఏరివేతను పూర్తి చేసిన తర్వాత కొత్తగా పింఛన్ దరఖాస్తుల్ని స్వీకరించాలని భావిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పింఛన్ పెంచింది. అలాగే వివిధ వ్యాధులతో పాటు పూర్తి వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పెన్షన్ 15,000 రూపాయలు అందజేస్తున్నారు. వీరిలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతుంది. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లోని పింఛన్ల తనిఖీలు మొదలయ్యాయి. ఇక ఈ తనిఖీల సమయంలో పింఛన్దారులు హాజరు కాకపోయినా, పింఛన్దారుడి ఇంటికి వైద్య బృందం వెళ్లిన సమయంలో లేకపోయినా వారి పింఛన్లను నిలుపుదల చేస్తారు. ఈ తనిఖీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి 18వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ పింఛన్ల తనిఖీలు పూర్తి చేసిన తర్వాత కూడా వాటిలో మళ్ళీ 5% మంది లబ్ధిదారుల వివరాలను ర్యాండమ్గా చెక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.